రాజన్న సిరిసిల్ల జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. మానేరు వాగులో దూకి లలిత అనే మహిళ ఆత్మహత్యకు పాల్పడింది. సమాచారం తెలుసుకున్న పోలీసులు మృతదేహాన్ని వెలికితీశారు. లలిత కుమారుడు అభిలాష్ సర్దాపూర్ 17వ బెటాలియన్లో కానిస్టేబుల్గా విధులు నిర్వహిస్తున్నాడు. అయితే తల్లి మృతదేహాన్ని చూసి తట్టుకోలేకపోయిన అభిలాష్ అదే వాగులో దూకి సూసైడ్ చేసుకున్నాడు. తల్లి కుమారుడు మృతితో సిరిసిల్లలో విషాద ఛాయలు అలుముకున్నాయి. తల్లి కొడుకు ఆత్మహత్య చేసుకున్న దృశ్యాలు అందరినీ కంటతడి పెడుతున్నాయి. ఘటన రాజన్న సిరిసిల్ల జిల్లాలో చోటు చేసుకుంది. మానేరు వాగులోకి దూకి లలిత అనే మహిళ ఆత్మహత్య చేసుకుంది. సమాచారం తెలుసుకున్న పోలీసులు మృతదేహాన్ని వెలికితీశారు. లలిత కుమారుడు అభిలాష్ సర్దాపూర్ 17వ బెటాలియన్లో కానిస్టేబుల్గా విధులు నిర్వహిస్తున్నాడు. అయితే తల్లి మృతదేహాన్ని చూసి తట్టుకోలేకపోయిన అభిలాష్ అదే వాగులో దూకి సూసైడ్ చేసుకున్నాడు. తల్లి కుమారుడు మృతితో సిరిసిల్లలో విషాద ఛాయలు అలుముకున్నాయి.